ఐపీఎల్ 2025 ముగిసింది. ఇప్పుడు డిస్కషన్ ఐపీఎల్ 2026 గురించే. సో నెక్స్ట్ రాబోయే ఐపీఎల్ 2026 కోసం అయితే మెగా ఆక్షన్ ఉండబోవట్లేదు. కేవలం మినీ ఆక్షన్ మాత్రం ఉండబోతుంది. అది కూడా ఈ ఏడాది నవంబర్ ఎండింగ్లో కానీ లేకపోతే డిసెంబర్ స్టార్టింగ్లో కానీ పెట్టొచ్చు. సో ఈ మినీ ఆక్షన్లోకి అయితే ఫ్రాంచైజెస్ ఏ ప్లేయర్స్ని రిలీజ్ చేస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మెయిన్లీ మినీ ఆక్షన్ జరిగే ఇయర్లో రిటెన్షన్ మీద ఎలాంటి లిమిట్ ఉండదు. అంటే ఒక ఫ్రాంచైజ్ తమకు ఎంతమంది ప్లేయర్స్ని కావాలో అంతమందిని రిటైన్ చేసుకోవచ్చు. బట్ స్క్వాడ్స్ అయితే మాత్రం మ్యాక్సిమం 25 దాటకూడదు. అంటే ఒక స్క్వాడ్లో 25 కంటే ఎక్కువ ప్లేయర్స్ని రిటైన్ చేసుకోలేరు. అండ్ ఆల్సో ఫారెన్ ప్లేయర్స్ కూడా మ్యాక్సిమం 8 మంది ప్లేయర్స్ని రిటైన్ చేసుకోగలరు. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ టీమ్స్ అన్ని కూడా మినీ ఆక్షన్కి ముందు ఎక్కువ మంది ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటారు. అంటే ఆల్మోస్ట్ తమ టీం మొత్తాన్ని రిటైన్ చేసుకుంటారు. ఎవరైతే అవసరం లేరో అలాగే బ్యాకప్ సరిగ్గా లేవో వారిని మాత్రమే వదిలేస్తారు. దీంతో మనం వీడియోలో అలా రిలీజ్ చేసే అవకాశం ఉన్న ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్కి ముందు మొత్తం అన్ని ఫ్రాంచైజీలో కలిపి రిలీజ్ చేసే అవకాశం ఉన్న 80 మంది ప్లేయర్స్ లిస్ట్ని అయితే ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ టీం చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్. వీళ్ళైతే ఐపీఎల్ 2025లో పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో నిలిచారు. మేలు వాళ్ళు కొనుక్కున్న కొంతమంది స్టార్ ప్లేయర్స్ సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు. సో దీంతో మోస్ట్లీ సిఎస్కే టీం ఎక్కువ ప్రైస్ పెట్టుకున్న ప్లేయర్స్ని వదిలేసేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్పెషల్ వాళ్ళకి రీప్లేస్మెంట్కి వచ్చిన ముగ్గురు యంగ్స్టర్స్ బాగా పెర్ఫామ్ చేశారు. ఆయుష్ మాత్రే, డెవాల్ బ్రేవిస్ మరియు రూరల్ పటేల్ ముగ్గురు కూడా బాగా పెర్ఫామ్ చేశారు. దీంతో వాళ్ళని రీటైన్ చేసుకుని మెగా ఆక్షన్లో కొనుక్కున్న ప్లేయర్స్ని వదిలేసేందుకు చాలా పుష్కలంగా ఛాన్సెస్ ఉన్నాయి. సో అందులో భాగంగా చూసుకుంటే సిఎస్కే టీం మొత్తం 8 మంది ప్లేయర్స్ని వదిలేసే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళే రవిచంద్రన్ అశ్విన్, డివాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, గుర్జన్ప్రీత్ సింగ్, దీపక్ కోడా, జేమీ వార్టన్ అండ్ విజయ్ శంకర్. సో సిఎస్కే టీం అయితే నాకు తెలిసి 8 మంది ప్లేయర్స్ని వదిలేయచ్చు. ఎందుకంటే అశ్విన్ అనుకున్న స్థాయిలో రాణించలేదు. అలాగే అతని ప్రైస్ చాలా పెద్దదే. దీని బయటికి వెళ్తే పర్స్ ఖాళీ అవుద్ది. ఒకవేళ మళ్ళీ కావాలనుకుంటే తిరిగి కొనుక్కోవచ్చు. అండ్ ఈసారి చూసుకుంటే ఖచ్చితంగా అంత ప్రైస్కి అయితే వెళ్ళడు. ఇక నెక్స్ట్ డివాన్ కాన్వే మరి రచిన్ రవీంద్రని కూడా వదిలేయచ్చు. ఎందుకంటే సిఎస్కే టీంకి ప్రజెంట్ వాళ్ళ టాప్ ఆర్డర్ సెట్ అయిపోయింది. మీరు ఓపెనర్స్గా రుతురాజ్ మరి ఆయుష్ మాత్రం అనుకుంటే నెంబర్ 3 ఉరుగులు ఆడతాడు. అంటే దూబే, బ్రేవిస్ మరి జడేజా ఉన్నారు. సో దీంతో ఆల్మోస్ట్ వాళ్ళ మెయిన్ బ్యాటింగ్ లైనప్ అంతా సెట్ అయిపోయింది. దీంతో సిఎస్కే టీం ఈ ఏడాది సరిగ్గా పెర్ఫామ్ చేయని ఇద్దరిని కూడా వదిలేసేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ రాహుల్ త్రిపాఠి, దీపక్ కోడా మరి విజయ్ శంకర్ వీళ్ళ ముగ్గురు ఎందుకు వదిలేస్తారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే గుర్జప్నీత్ విషయానికి వస్తే మాత్రం అతను 2.2 కోట్లు పెట్టుకున్నారు. కానీ ఒక్క మ్యాచ్లో కూడా ఛాన్స్ అవ్వలేదు. ఏం అతని ప్లేస్లోనే రీప్లేస్మెంట్గా డెవాల్ బ్రేవిస్ని తీసుకొచ్చారు. సో దీంతో సిఎస్కే టీం ఈ ప్లేయర్ని అంత పెద్ద ప్రైస్ పెట్టి రిటైన్ చేసుకునేందుకు అవకాశం కనిపించట్లేదు. మేము వాళ్ళ డెవాల్ బ్రేవిస్కి ఇంకా ఎక్కువ సార్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక చివరిగా జేమీ వార్టన్ కూడా రిలీజ్ చేసేయచ్చు. ఎందుకంటే అతని బౌలింగ్ చపక్ గ్రౌండ్లో అంతలా సూట్ కాలేదు. సో మోస్ట్లీ అయితే సిఎస్కే టీం 8 మంది ప్లేయర్స్ని వదిలేస్తారనుకుంటున్నా. అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.